దేశం సంబంధించిన జీడిపిలో అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా ఎంత, దేశానికి సంబంధించిన జీడిపిలో రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పి చూస్తే ఆయన పీరియడ్ ఆ 5 years 2014 నుంచి 2019 దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసింది దేశానికి సంబంధించిన జీడిపిలో 4.47% దేశానికి ఆయన కాంట్రిబ్యూట్ చేస్తే మన హయాంలో అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో మనము 4.82% మనం కాంట్రిబ్యూట్ చేసాం దేశానికి. అంటే ఎవరు సంపద సృష్టించారు అధ్యక్ష? అంతో ఇంతో ఈ లెక్కలు చూస్తే అంతో ఇంతో దేశానికైనా రాష్ట్రానికైనా మనమే సంపద సృష్టించినట్టుగా క్లియర్గా కనిపిస్తాం. అది కూడా ఏంది అధ్యక్ష? కోవిడ్. అది కూడా అధ్యక్ష కోవిడ్ 2 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గడం, ఖర్చులు పెరగడం. ఇన్స్పైట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన అప్పులను సర్వీస్ చేసుకుంటూ రావడం, ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇంత మంచి చేసే విధంగా ఇన్ని స్కీమ్స్ అమలు చేయడం. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆయన హయాంలో ఏ స్కీము లేదు, ఏ బటను లేదు, ఏ మంచి చేసింది లేదు. అయినా కూడా రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఇంటూ జీడిపి ఇంటూ నేషనల్ కిటీ ఆఫ్ జీడిపిలో చూస్తే 4.47% ఆయన హయాం జరిగితే మన హయాంలో 4.82% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. క్లియర్గా కనిపిస్తాం అధ్యక్ష. మనసు లేని నాయకుడు అధ్యక్ష, మోసం చేసే నాయకుడు అధ్యక్ష, కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తాడు అధ్యక్ష. మనసున్న ప్రభుత్వం అధ్యక్ష, మాట ఇస్తే అమలు చేసే ప్రభుత్వం అధ్యక్ష, నిజాలు చెబుతుంది. ఇది ఆయనకు మనకు ఉన్న తేడా అధ్యక్ష.